బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ కు టీఎస్ఆర్టీసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదన్నారు అధికారులు. ఆర్టీసీ లీజు స్థలంలో ఉన్న షాపింగ్ మాల్ పెండింగ్ బకాయిలు గడువులోపు చెల్లించినందుకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. షాపింగ్ మాల్లో ఉన్న రెంటర్స్ తమ అనౌన్స్మెంట్ గమనించాలని చెప్పారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ కు టీఎస్ఆర్టీసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదన్నారు అధికారులు. ఆర్టీసీ లీజు స్థలంలో ఉన్న షాపింగ్ మాల్ పెండింగ్ బకాయిలు గడువులోపు చెల్లించినందుకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. షాపింగ్ మాల్లో ఉన్న రెంటర్స్ తమ అనౌన్స్మెంట్ ని గమనించాలని చెప్పారు. అద్దెబకాయిలు చెల్లించినందున టీఎస్ఆర్టీసీ వారు అట్టి కాంప్లెక్స్ ను తిరిగి స్వాధీనపరచుకోవడానికి నిర్ణయించడమైనది. టీఎస్ఆర్టీసీ ఆర్మూర్ బస్ డిపో స్థలంలో BOT స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అద్దెబకాయిల విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ అద్దెబకాయిలు చెల్లించినందున టీఎస్ఆర్టీసీ వారు అట్టి కాంప్లెక్స్ లో తిరిగి స్వాధీనపరచుకోవడం నిర్ణయించడమైనది. ప్రకారం నోటీసు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ అద్దెబకాయిలు చెల్లించినందున టీఎస్ఆర్టీసీ వారు అట్టి కాంప్లెక్స్ లో తిరిగి స్వాధీనపరచుకోవడం నిర్ణయించడమైనది.